అందరికీ నమస్కారం. ఇక్కడ అ అనే అక్షరం పైన తెలుగు అక్షరాలు నేర్పడం, తెలుగు పదాలు నేర్పడం. ఇందులో అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది, అక్క అంగూరలు తెచ్చింది, అత్త అవ్వలకిచ్చింది. అంటే మా విద్యార్థులకు మామూలు ఈ గేయం పూర్తిగా ఎవరు తెచ్చారు అరటి పండు? అమ్మ అమ్మ. ఇట్లా విద్యార్థికి అమ్మ. అవునా? అమ్మ ఉందా? ఆయనలా ఉంది. అమ్మకు మనం సర్కిల్ చేసినాం. మరి అమ్మ ఎవరికి ఇచ్చింది అరటిపండు? అన్న అయ్యలకు ఇచ్చింది. అవునా? భువనశ్రీ, నీకు ఇచ్చిన ఎవరన్నా అరటిపండు? అమ్మ ఎప్పుడన్నా తెస్తుందా? కొందరి ఇళ్ళల్లో డాడీ తెస్తాడు. ఇట్లా విద్యార్థులతో మాట్లాడించుకుంటూనే చెప్పడం. అక్క మరి ఏం తెచ్చింది? అక్క అంగూరాలు తీసుకొచ్చింది. ఎవరికి ఇచ్చింది? అత్త అవ్వలకి ఇచ్చింది. ఇప్పుడు ఇదేం అక్షరం ఇది? ఎక్కడెక్కడుంది? అమ్మలో ఉంది, అరటి పండులో ఉంది. సో అ అనేది శబ్దం అన్నట్టు. అన్న, చూడు, అయ్య, అక్క, అత్త, అంగూర, అత్త, అవ్వ. ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 5 6 7 8 8 సార్లు వచ్చింది అ అనే అక్షరం. ఉందా? ఎక్కడుంది? ఫస్ట్లో ఉంది. అంటే అమ్మ అనేది ఉంది. ఏం పడ్డది? అని పడ్డది. అవునా? ఉందా? ఆడ ఉన్నదా? ఎక్కడెక్కడ ఉంది? ఈడ, ఆడ. పునర్వి కూడా చూపిస్తుంది. వెరీ గుడ్. పునర్వి ఇక్కడ ఉందా? ఇందులో ఉందా? ఏడుంది? అక్కడే ఉంది. వెరీ గుడ్. మరి ఇందులో ఉన్నాయా? గిడ కార్డ్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఉన్న ఉందా? ఏడుందో చూపెట్టండి. దొరికింది. నువ్వు వెళ్ళు. ఓకే. పునర్వి ఇదేంటిది? అనాలి. కాదు. అమ్మ. ఏంటిది? అమ్మ, అరక, అల, అన్న, అక్క, అత్త, ఇట్లా. ఓకేనా? అటక. గుడ్, వెరీ గుడ్. ఇదేంటిది? ఈమెవరు? అమ్మ. అమ్మ ఏం చేస్తున్నాను? అన్నం వండుతుంది, కూర వండుతుంది, మిమ్మల్ని మంచిగా మీకు షిమరు తీసింది, మీకు టూగా అడిగింది. పాపం అన్నీ చేయలేవు. చిన్నప్పుడు చిన్న పిల్లలు అన్నీ చేస్తే. మరి అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతాయి అవనిలోన లేదురా. మరి అప్పుడు మనం మమ్మీ డాడీలను గౌరవించాలి. అమ్మ, అయ్యా. అవునా? ఓకేనా? రేపు రాసుకొస్తారా? అనే అక్షరము 8 సార్లు వచ్చింది ఇక్కడ. ప్రతి పదాన్ని మరి స్పష్టంగా పలకాలి. నోటితోటి స్పష్టంగా పలికితే అదే వస్తుంది. ఈ పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూసుకోవచ్చు.